ఎకో సినిమా రివ్యూ. మలయాళం వాళ్ళు మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు కంటెంట్ విషయంలో వాళ్ళ కాళ్ళే తోపని. ఎందుకంటే ఎకో సినిమా అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు విజువల్లీ చాలా కొత్తగా అనిపించింది సినిమా. ఆ లవ్ స్టోరీలు పెద్ద పెద్ద సెట్లు అది ఇది చూసిన మనకు ఒక బ్యూటిఫుల్ నేచర్ని చూపిస్తూ ఒక సినిమా ఏదైనా ఉందంటే అది ఎకో అని చెప్పుకోవచ్చు. ఆ నేచర్ని చూపించే విధానం నాకు సినిమాటోగ్రఫీ స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. సినిమాలో కాస్ట్ చేసిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా స్టోరీ చెప్పాలంటే ఒక వ్యక్తి చుట్టూ తిరిగే స్టోరీ అనమాట. ఒక వ్యక్తి ఉంటాడు, నేను స్పాయిలర్ అయిపోద్ది ఎక్కువ చెప్తే. ఒక వ్యక్తి ఉంటాడు, అతను ఎవరు, ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు అతను ఎతుకుతున్నారు, అతను దొరుకుతాడా లేదా లాస్ట్లో అనేది స్టోరీ అనమాట. సినిమాలో ఏదైనా హైలైట్స్ ఉందంటే నాకు ఈ కుక్కలతో యాక్ట్ చేయించిన విధానం డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఆ కుక్కల్ని ఎంత న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నాయంటే కుక్కలతో యాక్టింగ్ చేయడం ఏదైతే ఉందో అది టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత క్లీన్గా యాక్ట్ చేస్తున్నాయంటే ఏందో స్పష్టంగా పలుకుతున్నాయి కుక్కలతో ఎక్స్ప్రెషన్స్ అయితే. సో సీన్స్ దాని చుట్టూ కుక్కల చుట్టే తిరిగే స్టోరీ ఇది మొత్తం. సో నీకు ఎటు వెళ్ళినా వాళ్ళే ఉంటారు మొత్తం. ప్రొటెక్షన్ రిస్ట్రిక్షన్ అంటే ఒకరికి ప్రొటెక్షన్ ఉంటే అదే రిస్ట్రిక్షన్ కూడా అవుతుంది అనేసి దాన్ని క్లీన్గా చూపించారనమాట. ఈ సినిమా డైరెక్టర్ కూడా సో ఇలాంటి స్టోరీ స్పెషలిస్ట్ అనమాట. సో ఇంతకుముందు వచ్చిన కిష్కింధకాండం కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనమాట స్టోరీ. సో అలాంటి సినిమాలు నచ్చిన వాళ్ళకి ఇది ఇంకా చాలా బాగా నచ్చుతుంది. సో నాకే నచ్చిందంటే సో నార్మల్ నేను పెద్ద మలయాళం సినిమాలు చూడను, సబ్ టైటిల్స్ అసలు చూడను. సో నాకే సినిమా నచ్చిందంటే అంటే సబ్ టైటిల్స్ కానీ మలయాళం సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చింది సినిమా. సో ఈ సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఒక్కొక్క కీ పాయింట్ చెప్పుకుంటూ క్లైమాక్స్ అయితే ఒక మంచి హై అయితే ఎండ్ అవుతుంది, నీకు మంచి క్లైమాక్స్ ఉంటుంది. సో కుక్కల యాక్టింగ్ అయితే సూపర్ అనమాట. సో ఈ సినిమా అయితే నేను రికమెండ్ చేస్తాను. చూసిన వాళ్ళు నాకైతే పర్సనల్ చాలా బాగా నచ్చింది. సో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. సో ఇలాంటి కొత్త కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాయ్.